హైదరాబాద్ నైట్ బజార్ ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నైట్ బజార్ ఎక్కువగా పర్యాటక ప్రదేశాల్లో ప్రారంభించడం వల్ల వ్యాపారులకు కూడా లాభం వస్తుందన్న ఆలోచన చేసింది ప్రభుత్వం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నైట్ బజార్ ను సందర్శించి త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు నైట్ బజార్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. నైట్ బజార్ ని ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఈ ఆలోచన ఇప్పటిదేమీ కాదు, గత ప్రభుత్వాలు కూడా ఈ ఆలోచన చేశాయి. అయితే ఈ ఆలోచనని పక్క రాష్ట్రాలు కూడా ప్రారంభించాయి. ఎందుకంటే ప్రభుత్వానికి అదనపు ఆదాయం దక్కుతుందన్న ఒక కాన్సెప్ట్తో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడైతే గతంలో మనం ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసినప్పటికీ ఆదాయం లేకపోవడం వలన వాటిని మూసివేయడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఈ నైట్ బజార్ని ప్రారంభించడానికి సీఎంలు అయితే ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడైతే శిల్పారామం దగ్గరున్న ఈ నైట్ బజార్ని ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడ విజిట్ చేయడం కూడా జరిగింది. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, గత ప్రభుత్వాలు కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభించడానికి పూనుకున్నట్లుగా అయితే మనకు తెలిసిన విషయమే. అయితే త్వరలోనే ఈ 24 గంటల పాటు వాణిజ్య వ్యాపార సముదాయాలు తెరిచి ఉంటే ఈ ఆలోచన అందుబాటులోకి రానుంది. అయితే నైట్ ఎకనామీపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అయితే ఒక ప్రణాళికనైతే సిద్ధం చేయడం జరిగింది. అయితే రోజంతా వ్యాపార సంస్థలకు అనుమతినిస్తే పన్నుల రూపంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడంతో పాటు మిగతా వారికి ఉపాధి అవకాశం కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ పర్యాటక రవాణా రంగాలతో పాటు లాజిస్టిక్ విభాగం కూడా వృద్ధి చెందుతుందన్న ఒక కాన్సెప్ట్తో ఒక ఫుడ్ అండ్ ఇంకా మిగతా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా వృద్ధి చెందాలని ఆలోచన చేశారు. అయితే ఇప్పటికే పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలో కూడా ఈ 24/7 అనే నైట్ బజార్ కాన్సెప్ట్ అమల్లో ఉంది. అయితే వాస్తవానికైతే ఈ నైట్ ఎకానమీ అనేది గతేడాది శాసనసభ ఎన్నికలకు ముందు అంటే అప్పటి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ మేరకైతే తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రకారం ఒక చట్టం, అయితే దానికి 1988లోని కొన్ని సవరణ చేస్తూ అయితే కార్మిక శాఖ గతేడాది ఏప్రిల్లో ఒక జీవోనైతే జారీ చేయడం జరిగింది. అయితే ఈ 10,000 వార్షిక రుసుముగా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే బ్లింకామర్స్, టాటా స్టార్బక్స్, రెడ్ రోజ్ వంటి పలు సంస్థలు అయితే అవుట్లెట్లు, కాఫీ షాపులు, సూపర్ మార్కెట్లు ఈ ఏర్పాట్లు అయితే అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లుగానైతే మనకు తెలుసు. ఎవరైతే ఇప్పుడు దుకాణదారులు కానీ ఎవరైనా మద్యం తాగి వాళ్ళ దగ్గర అల్లర్లకి పాల్పడినట్లయితే వెంటనే ఆ యజమానులది ఆ ఐడి కార్డ్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ దుకాణ యాజమాన్యం ఉద్యోగులకైతే గుర్తింపు కార్డులు అందజేస్తారు కాబట్టి అందరూ అదుపులో ఉండి వ్యాపారాలు చేసుకోవాలని అయితే ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఎలాగూ ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నైట్ బజార్ సమ్మర్లో స్టార్ట్ చేసినట్లయితే ఇంకా మరింత వ్యాపారులకు కానీ మిగతా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే చాలా మేరకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.